వెల్కమ్ టు ఐ న్యూస్. కేవలం ఒక్క ప్రకటన, ఒక్క మాట ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన 3 టెక్ దిగ్గజాలను పాతాళంలోకి నెట్టింది. టెస్లా, అమెజాన్, ఎన్విడియా ఈ 3 కంపెనీల మార్కెట్ విలువలో $770 బిలియన్ తుడిచిపెట్టుకుపోయాయి. ఏంటి ఈ సునామీ? చైనా అమెరికా వాణిజ్య యుద్ధం ఎంత భయంకరమైన మలుపు తిరిగింది? డొనాల్డ్ ట్రంప్ విసిరిన ఈ టారిఫ్ బాంబ్ వెనుక ఉన్న అస్సలు కారణం ఏంటి? ది గ్లోబల్ మార్కెట్స్ ఆర్ ఇన్ క్రైసిస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై అణుబాంబు కంటే పవర్ఫుల్ అయిన 100% టారిఫ్ బాంబ్ వేశారు. నమ్మటానికి కష్టంగా ఉన్న కేవలం 24 hours లో అమెరికన్ స్టాక్ మార్కెట్ లో ఒక బ్లాక్ ఫ్రైడే రిపీట్ అయింది. లెక్కింపు చూడండి. ఎన్విడియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి కింగ్ గా ఉన్న ఈ కంపెనీ $200 బిలియన్ మార్కెట్ క్యాప్ ను లాస్ చేసుకుంది. అమెజాన్, టెస్లా ఈచ్ $100 బిలియన్ కంటే ఎక్కువ వాల్యూను షెడ్ చేశాయి. దిస్ ఈస్ నాట్ జస్ట్ ఏ లాస్, ఇట్స్ ఏ మెగా వైప్ అవుట్. దీని వెనుక చైనా స్ట్రాటజిక్ మూవ్ ఉంది. చైనా ఇటీవలే చిప్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, డిఫెన్స్ టెక్నాలజీకి మోస్ట్ ఎసెన్షియల్ అయిన రేర్ ఎర్త్ ఖనిజాల ఎగుమతులపై హెవీ రెస్ట్రిక్షన్స్ పెట్టింది. ట్రంప్ ఈ యాక్షన్ ను షాకింగ్ గా వివరించారు. ఈ గ్లోబల్ పవర్ ప్లే కు కౌంటర్ గానే ట్రంప్ ఈ టారిఫ్ వార్ ను ఎస్కలేట్ చేశారు. ఇక్కడ అసలు సమస్య అమెజాన్, టెస్లా లాంటి టెక్ జైంట్స్ సప్లై చైన్ మొత్తం చైనాపై డీప్లీ డిపెండెంట్. టారిఫ్లు పెరిగాయంటే ఆపరేటింగ్ కాస్ట్ రాకెట్ లా పెరిగిపోతాయి, రెవెన్యూస్ ష్రింక్ అవుతాయి. ఒక్క లింక్ బ్రేక్ అయినా ఎంటైర్ వాల్యుయేషన్ చైన్ విరిగిపోతుంది. ఫైనల్లీ ది కామన్ మ్యాన్ ఈస్ ద లూజర్. అమెరికన్ కన్స్యూమర్లపై ఈ వాణిజ్య యుద్ధం డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎలక్ట్రానిక్స్, ఈవీలు, గృహోపకరణాలు ఎవ్రీథింగ్ విల్ గెట్ ప్రైజియర్. ఇది కేవలం స్టాక్ మార్కెట్ ఇష్యూ కాదు, ఎకనామిక్ బ్లాక్ హోల్. నవంబర్ 1వ తేదీ ఇంప్లిమెంటేషన్ కంటే ముందే ట్రంప్ ఈ ప్రకటన చేయటం ప్యూర్ పాలిటిక్స్ అని ఎకనామిస్టులు వార్న్ చేస్తున్నారు. ఎక్కడ ఆగనుంది ఈ గేమ్? ప్రపంచ దేశాలు, ముఖ్యంగా భారతదేశం ఈ చైనా యుఎస్ టెన్షన్స్ నుండి తమ సప్లై సెక్యూరిటీని ఎలా కాపాడుకోవాలి? ది టెస్ట్ ఈజ్ ఆన్. నిజంగానే టెక్ దిగ్గజాలకు ఇది అతిపెద్ద సవాల్. అటు చైనా, ఇటు అమెరికా ఈ 2 ఆర్థిక శక్తులు పట్టు కోసం పోరాడుతుంటే గ్లోబల్ బిజినెస్ వ్యూహం పూర్తిగా మారిపోతుంది. పెట్టుబడిదారులు ఇప్పుడు రిస్క్ ను రిప్రైస్ చేస్తున్నారు. టెక్ స్టాక్స్ ఇకపై బుల్లెట్ ప్రూఫ్ కాదనే చేదు నిజాన్ని ఈ పరిణామాలు రుజువు చేశాయి. ఈ ట్రేడ్ వార్ ఎటు మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.